ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 9వ తారీఖు లగాయితూ జూన్ 15వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేషరాశి యందు కుజుని యొక్క సంచారము, వృషభ రాశి యందు రవి బుధ గురుగ్రహాల సంచారము, మిథున రాశి యందు శుక్రగ్రహం యొక్క సంచారము, అలాగే లాభస్థానం మేషమునకు కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనం యందు రాహుగ్రహం యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా, కేతువు కన్యరాశి యందు ఉండగా, చంద్రుడు కర్కాటక సింహ కన్యారాశుల్లో సంచరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. గురుడు అనుకూలంగా ఉన్నారు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు, చంద్రబలం ఉన్నది, కుజబలం ఉన్నది. ప్రధానంగా 4 గ్రహాల యొక్క బలాలు ఇవి చతురంగ బలాలుగా ఉపయోగపడతాయి. అంటే ఒక రాజుకి చతురంగ బలాలు ఎంత గొప్పగా పనికొస్తాయో ఈ 4 గ్రహాలు అంత గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. అందులో ప్రధానంగా రాశ్యాధిపతి కుజుడు అనుకూలించడం, షష్ఠ స్థానముందు కుజుడు ఆయన గొప్ప విశేషమైనటువంటి శుభఫలదాత. వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ మనోల్లాస ధర్మసిద్ధి అన్నారు శాస్త్రముందు. అంటే మానసికమైన ప్రశాంతత, అనారోగ్య సమస్యల నుండి బయటపడ్డం, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడ్డం, కుటుంబపరమైనటువంటి సమస్యల నుండి బయటపడ్డం, అలాగే ఏదైనా కోర్టు కేసులు కానీ ప్రభుత్వ సంబంధమైనటువంటి ఇబ్బందులు, ఇలా ఏవైతే అనేక రకాలైనటువంటి లీగల్గా వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయో, అలాగే భూమికి సంబంధించినటువంటి సమస్యలు, ఇటువంటి వాటన్నిటి నుండి కూడా బయటపడగలిగేటువంటి స్థితిగతులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇది కుజుడు ప్రధానంగా విశేషమైనటువంటి శుభఫలదాత. దీనితో పాటుగా గురుబలం 7వ స్థానంలో రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం అన్నది శాస్త్రం. చాలా గొప్ప స్థితిగతులు, ఆర్థిక ఇబ్బందులు రావు, ఉద్యోగం కోల్పోరు, ఏదో ఒక రకంగా ధనం చేతికొస్తూ ఉంటుంది, శుభ కార్యక్రమాలు, శుభవర్తమానాలు, ఇంట్లో మంగళకరమైనటువంటి వాతావరణం ఉండడం, అష్టమంలో శుక్రుడు కొత్త వస్తువులు కొనుక్కుంటూ ఉండడం, లేదా ఆర్థికంగా మీరు పరిపక్వత చెందుతూ ఉండడం, ఒక మెట్టు పైకెక్కుతూ ఉండడం, సమాజంలో మీకుండేటువంటి స్థాయి పెరుగుతూ ఉండడం లాంటి అంశాల దగ్గర నుండి ఉద్యోగ వ్యాపారాల్లో లాభం వరకు అన్నీ కూడా శుభ పరిణామాలు, శుభవార్తలు, మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే సప్తమంలో ఉండేటువంటి రవి మాత్రం కొంత కుటుంబంపై ప్రభావాన్ని చూపెడతాడు. అనగా సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే అటు జీవిత భాగస్వామికి, పిల్లలకి ఏమైనా కించిత్ అనారోగ్యపరమైనటువంటి సూచనలు, ఇలా కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యల వల్ల మాత్రమే ఈ వారం కొంత ఇబ్బంది పడతారు మానసికంగా. కానీ మిగతా అన్ని పరిస్థితులు కూడా వృశ్చిక రాశి వారికి సానుకూలంగానే ఉన్నాయి. బంధుమిత్రులతోటి, అలాగే మీ చిన్ననాటి మిత్రులతోటి వారితోటి చక్కగా సంభాషించుకోగలుగుతారు, పూర్వపు జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకోగలుగుతారు, నచ్చిన ప్రాంతాలను సందర్శించగలుగుతారు. ఇలా అన్ని పరిస్థితులు కూడా బాగున్నాయి. ఇక విద్యార్థులకి కూడా గ్రహగతులు చాలా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉద్యోగ అవకాశాలని, వ్యాపారపరమైనటువంటి ఎదుగుదలని సూచిస్తూ ఉన్నది. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కూడా మంచి పరిస్థితులకి అవకాశాన్ని కల్పిస్తూ ఆర్థిక ఉన్నతిని సూచిస్తూ ఉన్నది. వృశ్చిక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు.